వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా పొద్దుటూరు. జార్జి క్లబ్పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై అర్ధరహితం. సమాజంలో విలువ కలిగిన వ్యక్తులు, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు, పలువురు డాక్టర్లు, లాయర్లు ప్రొద్దుటూరు జార్జి క్లబ్ నందు కాలక్షేపం కోసం గడిచిన 100 సంవత్సరాలుగా ఇక్కడ మెంబర్లుగా ఉన్నారని, గౌరవప్రదమైన తమపై అలాగే క్లబ్పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేయడం తగని హితవు పలికారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక జార్జి క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో క్లబ్ మెంబర్స్ మాట్లాడుతూ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్లు గెలుపులో తమ పాత్ర కూడా ఉందని గుర్తించాలని, తమ అందరి సహకారాల వల్లే నాడు ఎమ్మెల్యేగా రాచమల్లు గెలిచారని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తండ్రి కూడా జార్జి క్లబ్ నందు మెంబర్గా ఉన్నారని గుర్తు ఎరగక ఆయన మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇకనైనా తమ క్లబ్పై ఇక్కడి మెంబర్లపై ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. Good morning everybody sir. I am Purushottam Reddy, secretary of this club. సార్, ఒక విషయము, ఈ మధ్య జార్జి క్లబ్ మీద చాలా మీడియాలలో అవాకులు చవాకులు వస్తున్నాయి. ఇది పక్కా అఫీషియల్ క్లబ్, ఇది నాట్ కమర్షియల్ క్లబ్. 1911లో క్లబ్ స్టార్ట్ అయ్యింది. దాదాపు 115 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. దీంట్లో 100 మంది అడ్వకేట్స్, 70 మంది డాక్టర్లు, 28 మంది ఇంజనీర్లు, ప్రొఫెసర్స్ అండ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ 100 మంది, హెడ్ మాస్టర్ టీచర్స్ 246 మంది, ఆర్టీబీ ఇంజనీర్స్ 44 మంది, బ్యాంక్ ఎంప్లాయీస్ 40 మంది, పోలీస్ డిపార్ట్మెంట్ 28, అదర్ అఫీషియల్స్ వేరియస్ డిపార్ట్మెంట్ 260 మంది, నాన్ అఫీషియల్స్ ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. దీనిలో జరిగే యాక్టివిటీస్ ఏమున్నాయో పొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ రాజకీయ నాయకులకు కానీ, అఫీషియల్స్ కానీ, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అటు లోకల్ లెవెల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిపినాం ఇక్కడ. గత 15-20 ఏళ్ళ మధ్య జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. కరోనా టైంలో బ్రేక్ పనేది అన్నమాట. అప్పుడు పోతే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే ఆర్నారాయణ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ఎక్స్ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఎక్స్ఎమ్మెల్సీ దేవగూడి నారాయణ రెడ్డి అండ్ మన పార్లమెంట్ మెంబరు భూపేష్ రెడ్డి, నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. పోతే అష్టావధాని నరాల రామారెడ్డి, ఆయన లేడ్ రాజన్న కవి, మూలే రామ్మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్, కవి, స్టేజ్ యాక్టర్ రామసుబ్బారెడ్డి, వీళ్ళంతా మెంబర్స్ దీంట్లో. ప్రతి సంవత్సరం అష్టావధానం జరుగుతుంది, కళలు జరుగుతాయి, ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నాయి దీంట్లో. కానీ ఇవన్నీ కనపడంలే. రాజకీయ నాయకులు బుద్ధ కోసమని కేవలం గ్యాంబ్లింగ్ పేరుతో ఈ క్లబ్ను బజారు పాలు చేస్తున్నారు అందరూ. గ్యాంబ్లింగ్ ఈజ్ వెరీ మైన్యూట్, 5% దీంట్లో. అది ఎందుకు? ఈ యాక్టివిటీస్ జరగాలంటే ఏదో ఒకటి ఇన్కమ్ ఉండాలా, దానికోసం మరి ఇది చేస్తారం. కానీ మాకు సంపాదన అవసరం లే. ఆ నాయకులు ఎవరు విమర్శ చేసి వచ్చి రికార్డు చూడమండి. ఎంతమంది ఆడుతున్నారు దీంట్లో, ఎంత అమౌంట్ తీస్తున్నారు, ఎంత వస్తుంది ఇన్కమ్ క్లబ్ అనేది. ఓకే. పోతే ఈ మధ్య పేపర్లో వచ్చింది, వరదారెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి పిలిచిపోతారని చెప్పి. అది వాస్తవం. ఆయనకుంది కదా, మేమంతా పోయి సార్ దీనికి మళ్ళా పూర్వవైభవం కావాలా, చాలా సమస్యలు వస్తున్నాయి, మీ దాంట్లో గేమ్స్ జరుపుతాము అని చెప్పి. అందుకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి సార్ మాకు. అందులో దాదాపు 450 మందికి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు అని పోయి ఆయన చెప్పినాం. బట్ ఇది పవర్ ఉంది, ఆయన ఆడుకోకుండా తీసుకున్నా అనమాట. కాదు, ఆయన ఆ మాటలే. మరి ఏదైనా పద్ధతి ప్రకారం పోతాను పురుషోత్తం రెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాం, ఇవన్నీ చెప్తాం, మీరు తీసుకున్నాడు రిసెప్ట్ తీసుకున్నాడు బుక్లెట్ అన్ని ఇస్తాం. ఆయన ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అన్నాడు. అంతేగాని ఆయన నేను ఉంటారా అండి అని ఆయన ఎప్పుడు మమ్మల్ని పిలుచుకోపోలే, మేము ఆయన బలవంతం చేయలే.
మరుసటి రోజు కడపకు పోవాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మన వాళ్ళు బలవంతం చేసి ఆడదామంటే కాసు వేసినారు. ఇమీడియట్ గా పెద్ద ఆయన ఫోన్ చేసి స్టాప్ చేయండి, పోలీసులు చెప్పిన వరకు మీరు ఆడకూడదు, నేను చెప్తాడా. అది నేను సడే జరిగింది. నిన్న ఆయన దీనికి చనిపియాలా, దీనిలో చేయాలా, దీని నుంచి ఆశించాలని లేదు. క్లబ్ నుంచి ₹1 పోలీస్ చూపేటప్పుడు కానీ పొలిటికల్ లీడర్ కానీ ఇంతవరకు పోయింది లేదు. ఎంతసేపు ఉన్నా స్కూళ్లకు, అనాథాశ్రయాలకు, టెంపుల్స్కు మధ్యాహ్నం భోజనానికి ప్లేట్లు ఇస్తున్నాం, బుక్కులు ఇస్తున్నాం, వాళ్ళకు ఫర్నిచర్ ఇస్తున్నాం. క్లబ్ నుంచి ₹1,00,000 ఇచ్చినాము. దీంతో మరి ఎందుకు మా మీద ఈ బురద రిలీజ్ చేస్తారో అర్థం కావాలన్నా. ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు. పెద్ద ఆయన వచ్చినాడు, ఇంతకుముందు రాచమల్లి ప్రసాద్ వచ్చినాడు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కి ఇక్కడ ఓపెనింగ్ వాళ్ళే వచ్చినారు, వాళ్ళే ఫ్రీ ఇచ్చినారు. అది ఉన్నాయి చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ అన్న రికార్డ్. ఇవన్నీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసినవి ఆయన చేతులతో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఓపెన్ అయింది, ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి దయచేసి ఈ క్లబ్ను ఆశ్రయం చేసుకొని మీ రాజకీయ ప్రయత్నం పట్టుదలకండి. వీలుంటూ సాయం చేయండి, ఈ డెవలప్మెంట్ ఉపయోగం చేయండి ఏమన్నా, అంతేగాని అనవసరంగా ప్రజలు తెలియజేయకండి సార్. దినము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి, జరుపుకోండి, నేనున్నాను, నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తవము. మన పొద్దుటూరులో ప్రజలందరికీ తెలుసు, రాచమల్ల శివప్రసాద్ గారు కూడా తెలుసు. అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల వరదరారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో సహించడు, ఒప్పుకోడు. మరి మా జార్జి క్లబ్ ఈ విషయంలో ఎలాంటి మాకు హామీలే, చట్ట పరిధిలోనే క్లబ్ తెలుసుకోవాలి, కానీ అధికారులు ఒప్పించి చట్ట పరిధిలోనే మీరు చేసుకోవాలి, తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు. ఇంకొక విషయము, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి ఈ క్లబ్ నెంబరు, ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు. ఆయన గతంలో ఈ క్లబ్ లో అన్ని రకాలుగా జూదము ఇవన్నీ కూడా ఆడినాడు. ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉంది. మాకు కూడా, మేము సీనియర్ సిటిజన్లు ఈ క్లబ్ లో ఉన్నారు, మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ కోసం క్లబ్కి వస్తాము, 10 మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము. వీళ్ళుంటే 5-10 రూపాయలు చూడమారుతామే తప్పక అది స్కిల్ గేమ్ అని అంటారు. మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఈ స్కిల్ గేమ్ మీరు ఆడడానికి హక్కు ఉంది అని. గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఎన్ని తెలిసి, ఒక శాసనసభ్యుడు ఆయన, అన్ని తెలిసి ఈ రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారంటే చాలా అన్యాయము. ఈ క్లబ్ లో 1100 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. రాచమల్ల శివప్రసాద్ గారు, నేను ఒకటే మీకు చెప్తున్నా, వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు మీరు. మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము, టీచర్స్, మా సెక్రటరీ గారు చెప్తున్నారు, చాలా ఇరవగల మనుషులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి క్లబ్కు మీరు అవాకులు చవాకులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నేను హితోపదేశం చేస్తున్నాను. రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోండి మీరు, అంతేగాని మా క్లబ్ మీద మీరు పదే గతంలో కూడా మీ బామర్ది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవాకులు చవాకులు పెంచినాడు. తిరిగి మళ్ళా మీరు క్లబ్ మీద పడుతున్నారు, మాకు అర్థమే కావడంలే. ఈ బురదపల సల్లే కార్యక్రమం సాగుకోవాలని మా క్లబ్ తరఫున మీకు హితో పలుకుతున్నా. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పులాంటి.